దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం పావులు కదుపుతోందా? ఇందుకోసం బీజేపీ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. రాష్ట్రపతి పాలనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి పాలన సాగిస్తున్నారు. అయితే ఇది అనైతికమని బీజేపీ మండిపడుతోంది. వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిషి తాజాగా ఆరోపించారు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులు అవే సూచిస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. देखिए, अरविंद केजरीवाल जी की गिरफ्तारी एक फर्जी केस में बिना किसी सबूत के हुई है। क्यों? क्योंकि ये दिल्ली की चुनी हुई सरकार गिराने की एक साजिश है। अब हम पिछले कुछ महीने से हो रहे कई कदमों को देखते हैं तो ये समझ में आ रहा है कि ये एक सोची समझी साजिश है। पिछले कुछ महीने से दिल्ली में कोई अफसर नहीं पोस्ट हो रहे, दिल्ली के अंदर कोई ट्रांसफ़र पोस्टिंग नहीं हो रही है। जब से चुनाव की घोषणा हुई है अफसरों ने मीटिंगों में आना बंद कर दिया है। हमने देखा है कि पिछले एक हफ्ते से एलजी साहब बार बार बेबुनियाद चिट्ठियां एमएचए को लिख रहे हैं। मुख्यमंत्री के निजी सचिव को हटाया गया है। ये सारे इस बात के लक्षण हैं कि दिल्ली की चुनी हुई सरकार को गिराने की कोशिश हो रही है. గత 2 ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వచ్చింది. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించింది. అందుకే ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వాదన. ప్రస్తుతం ఆ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి సంఖ్యాబలం 8 అయితే 62 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆమ్ ఆద్మీని రాష్ట్రపతి పాలన భయం వెంటాడడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు बीजेपी नेतलू. 17 फरवरी को दिल्ली की विधानसभा में फ्लोर टेस्ट हुआ और उस फ्लोर टेस्ट के तहत अरविंद केजरीवाल के पास दिल्ली विधानसभा में ओवरवेलमिंग मेजॉरिटी है, ओवरवेलमिंग कॉन्फिडेंस ऑफ द हाउस है. लेकिन ये ओवरवेलमिंग मेजॉरिटी होने के बाद भी क्यों साजिश रची जा रही है दिल्ली की चुनी हुई सरकार को गिराने के लिए? क्योंकि ये अरविंद केजरीवाल के काम रोकने की साजिश है. ये फ्री बिजली रोकने की साजिश है, ये फ्री पानी रोकने की साजिश है, ये तीर्थ यात्रा रोकने की साजिश है, ये महिलाओं की बस यात्रा रोकने की साजिश है. और सबसे महत्वपूर्ण बात, जो अरविंद केजरीवाल जी ने वादा किया कि वो दिल्ली की महिलाओं को 1000 रुपये महीने देंगे, इसको रोकने की साजिश राजनीतिक प्रतिद्वंदियों द्वारा करी जा रही है. तो बहुत आसान है ना, फिर तो आप एक एक करके विपक्ष के सारे मुख्यमंत्रियों को गिरफ्तार कर लीजिए. फिर आप कहिए कि संवैधानिक संकट आ गया इसलिए अब सरकार गिरानी पड़ेगी. ये भारतीय जनता पार्टी की एक पॉलिटिकल कॉन्स्पिरेसी है और इस पॉलिटिकल कॉन्स्पिरेसी के तहत ही अरविंद केजरीवाल जी की गिरफ्तारी हुई है और इसी कॉन्स्पिरेसी के तहत दिल्ली की चुनी हुई सरकार को गिराने की कोशिश हो रही है. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం ఒక కేసులో ఎవరైనా దోషిగా తేలితేనే వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టం నిర్దిష్ట నేరాలకు అనర్హత నిబంధనను కలిగి ఉంది. అయితే ఆ పదవిలో ఉన్న ఎవరైనా దోషిగా నిర్ధారణ అయినప్పుడే అనర్హతకు గురవుతారు. దీంతో పాటు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు మాత్రమే సీఎం పదవి కోల్పోతారు. ఈ లెక్కన లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదు. దాంతో జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ పదవికి చట్టపరమైన ఇబ్బంది ఏమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నిక నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణకు బ్రేక్ వేయాలని బీజేపీ భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని కమలం పార్టీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ వేదికగా రసవత్రంగా రాజకీయాలు సాగుతున్నాయి.